ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇలా మోదీ గారిని తిడితే నాకు బాధ అయింది అని చెప్పేసి అన్నారు. సో ఈ మాట మీద అందరు వ్యతిరేకిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ రోజు స్టూడెంట్స్ చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నావు, స్టూడెంట్ ని కొట్టినప్పుడు ఎక్కడ ఉన్నావు, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద బ్యాలెట్ గన్స్ పేల్చినప్పుడు నీకు కాలేదా బాధ, ఈ రోజు ఎందుకు అవుతుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మీరేమన్నారు? అక్కడ స్టూడెంట్ పోరాటం చేస్తున్నారు, పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. ఒక్కసారిగా స్టూడెంట్స్ వాళ్ళ పైకి వెళ్ళిపోయి పోలీసుల పైన పెద్ద పెద్ద రాళ్ళు బండలు కర్రలతో కొడుతుంటే అక్కడ జరిగినటువంటి ఆ పోరాటంలో పోలీసులు కూడా చాలా ఎక్కువ మందే గాయపడ్డారు. అక్కడ పిల్లలు గాయపడతారు, పెద్దలు గాయపడతారు. అబ్బా, ఎక్కడైనా ఒక ఉద్యమం జరిగేటప్పుడు ఉద్యమంలో దెబ్బలు తగ్గడం సహజం. కాబట్టి ఆ ఉద్యమాన్ని ఎలా ఆపాలి, వీళ్ళని ఎలా శాంతించాలనేది ఆలోచించాలి తప్ప అది శాంతించాలని ఆలోచించారు. విద్యాశాఖ మంత్రి గారేమో రాజీనామా చేశాడు, ప్రధానమంత్రి గారు కూడా జరిగిన దానికి మోటివేషన్ చేశాడు. అన్ని విధాలుగా చేసిన తర్వాత ఈవేళ అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్లో అక్కడ ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమంలో కొంతమంది దుర్మార్గులు, కొంతమంది ఇష్టం వచ్చినట్లు నరేంద్ర మోడీ గారిని ఆయన అమ్మగారిని కూడా తిట్టారు చాలా దుర్మార్గంగా. కాబట్టి అలా తిట్టినందుకు ఇంత గొప్పగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేత, 24 గంటలు శ్రమిస్తున్నటువంటి ఒక వ్యక్తి, దేశం ఎప్పుడూ అభివృద్ధిలో ఉండాలని ఏ రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేస్తున్నటువంటి ఒక మహానుభావుడిని అలాంటి మాట అంటే బాధేసిందని వచ్చినటువంటి ప్రధానమంత్రి గారి ముందు అనడం జరిగింది. దాందే తప్పే ఉందా నాకు అర్థం కాదు. వీళ్ళు కావాలని కొంతమంది దుర్మార్గులు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయాలని ఏ వంక లేకపోతే డొంకట్టుకుని ఎడుతున్నారు, పవన్ కళ్యాణ్ పట్టుకుని ఎడుతున్నారు చాలా మంది యధవలు. రే, మీరు రాజకీయాలు చేసుకోండి, మీరు సంపాదించుకోండి యధవల్లారా. ఏ రకంగా ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో ఉన్న ప్రథమంగా ఉన్న తెలంగాణ ఆంధ్రాలో ఎవడెవడు ఎంత దోచుకున్నాడో అందరికీ తెలుసు. రే యధవల్లారా, పవన్ కళ్యాణ్ లాగా ఒక్కరోజు బతకండి రా చాలు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయాలా, ఏదో పార్టీ కొమ్మగా మీ నాయకుడిని అడగండి రా యధవల్లారా ఎంత డబ్బులు దోచేసుకున్నారో. కాబట్టి పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క మాట అంటే క్షమించేది లేదు. నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే యువకుల పక్షాన బడుగు బలహీనల పక్షాన నిలబడేవాడు ఎవడైనా ఉన్నాడంటే మన దేశంలో ఏకైక నెంబర్ 1 రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పవన్ కళ్యాణ్ ఏదో తక్కువ చేసి మాట్లాడంటే ఒక్క ఇంటికి కూడా ఓడిపోదు, చూసుకోండి. ఎందుకంటే ఈవేళ ఏ రాజకీయ పార్టీ చూసినా డబ్బును దోసినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి తప్ప ప్రజలకు సేవ చేసిన రాజకీయ పార్టీలు ఏమి లేవు, ఒక్క జనసేన తప్ప. అంటే చాలా మంది ఏమంటున్నారంటే కేంద్రం నుంచి నిధులు వస్తాయి కదా, అందుకనే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు అంటున్నారు. మీరేమో ఏమయ్యా, వాళ్ళిద్దరి ప్రేమ అభిమానం, ఒక అన్నదమ్ముల అభిమానం. ఆయనకు ఆరోగ్యం బాగోకపోయినా ప్రధానమంత్రి అంత తోడు ఇంటికి కూడా వెళ్ళి ఎలా ఉంది ఆరోగ్యం అని చెప్పేసి ఆయన్ని పరామర్శించి ఒక కన్న బిడ్డలాగా లేకపోతే తోడబుట్టిన తమ్ముళ్ళలాగా చూసుకుంటాడు. కాబట్టి అలాంటి ఇద్దరి మధ్య అలాంటి ప్రేమ ఉంది కాబట్టి ఆయన్ని ఇష్టానురీతిగా కొంతమంది కావాలని తిట్టారు. కాబట్టి దానికి బాధపడ్డానని చెప్పడం కూడా నేరమేనా? అప్పుడు ఏదో 21 మందో 20 మందో చనిపోతే అప్పుడు బాధపడ్డవాళ్ళు బాధపడ్డారు కూడా. ఎవరైనా సరే జనాలు చనిపోతే బాధపడకుండా ఎవరుంటారు? పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా బాధపడే ఉంటారు. అది కాకుండా మీరు అన్నీ అడుగుతున్నారు కదా, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి విజయన్ అడిగారు ఇదే మాట, ఎందుకు మీరు శ్రద్ధాంజలి ఘటించలేదు, వాళ్ళపైన సానుభూతి ప్రకటించలేదని. ఇక్కడ రేవంత్ రెడ్డిని అడిగారా? ఏం లేదే, పవన్ కళ్యాణ్ బడి ఎడతారేట్రా సన్నాసులారా, బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. అంటే చాలా మంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాదు, బీజేపీకి పిఆర్ టీం ఆయన, అందుకనే బీజేపీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటారు. ఏ వంక లేని యాదవులు డొంకట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఈవేళ ప్రజల సొమ్ము తినేసి పెద్ద పెద్ద కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకునేటటువంటి యధవులు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారిని ఆయనకి సంపాదించిన దాంట్లో కొంత సాయం చేయమను ఈ యధవుల్ని. నేనేమంటానంటే సాయం చేయమని తెలుస్తుంది, అంతే తప్ప అక్రమంగా సంపాదించిన సొమ్ములోనే సాయం చేయలేనటువంటి దరిద్రులు ఉన్నారు ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఆయన స్థానానికి మీరు ఎప్పుడూ వెళ్ళలేరు, ఇక మీ జీవితం కూడా సరిపోదు. నోరు మూసుకుని కూర్చుంటారు బాబు. చూడయ్యా, నేను కూడా జంతర్ మంతర్ దగ్గర స్టూడెంట్స్ గురించి చాలా మాట్లాడాను. ఎందుకంటే పిల్లల భవిష్యత్ అది. సామాన్యులేమో మనం మాట్లాడాము,
ఒక డిప్యూటీ సీఎం అయిన ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు నోరిప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో డబ్బులు లక్షలు, ఒక ఎంబీబీఎస్ చదవాలంటే 15 సంవత్సరాలు పడుతుంది, ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది. దానికి మీరు డబ్బుకి పెట్టినందుకు వాళ్ళకి ఫలితం లేక వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటే వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు స్ట్రైకులు చేస్తారు, ధర్నాలు చేస్తారు. దాని గురించి స్టూడెంట్స్ గురించి మీరు మాట్లాడాలి, చదువుల గురించి మీరు మాట్లాడాలి. నరేంద్ర మోడీ గారిని తిడితే మీరు అంత కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నారే, అది కూడా ఎందుకు తెచ్చుకున్నారు పాపము? కూటమి ప్రభుత్వము కుట్రల ప్రభుత్వము. ఎందుకంటే ఈరోజు సింగల్గా మన జగనన్న వచ్చుంటే గెలిచేవాడు. వాళ్ళు కూటమి ప్రభుత్వం అటు మన నరేంద్ర మోడీ గారిని సపోర్ట్ తీసుకున్నందుకు టీడీపీ గెలిచింది అక్కడ. అలాంటిది సరే, పిల్లల మీద దౌర్జన్యాలు చేసినప్పుడు మాట్లాడరా, అఘాయిత్యాలు చేసినప్పుడు మాట్లాడరా? సరే, రాజస్థాన్లో 13 సంవత్సరాల బాలికని 32 మంది అయిపోయిందా, మాట్లాడారా? అది కూడా నోరిప్పలా. ఇంత మాట్లాడకపోగా నరేంద్ర మోడీ గారిని అంటే అంత కన్నీళ్ళు పెట్టుకున్నారు. సమాజంలో ఏం జరుగుతున్నాయి, సమాజం గురించి, పేదవాళ్ళ గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడండి. దాని గురించి ఎందుకు నోరిప్పరు? అది అంటే వీళ్ళు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాదు, ఈయన బీజేపీకి పిఆర్ టీం లాగా పనిచేస్తున్నాడు, అందుకే నరేంద్ర మోదీ గారిని పొగుడుతున్నారు, అట్లా ఆయన బాధపడుతున్నారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మోడీకి ఏదో బాగా రిలేషన్షిప్, బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళ ఇద్దరి మధ్యలో. ఎందుకంటే జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు కలిస్తేనే కూటమి ప్రభుత్వంగా వచ్చి టీడీపీ గెలిచింది, లేకపోతే తొక్కలో కూడా గెలవదు. అలాంటిది ఇప్పుడు బీజేపీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి అంత సపోర్ట్ చేస్తారు. కొంతమంది అంటున్నారు పవన్ కళ్యాణ్కి మన నరేంద్ర గారి పోస్ట్ కూడా ఇచ్చేస్తారేమో, కొన్ని రోజులు పోతే ఆయన ప్రధానమంత్రి సీటు ఇచ్చేస్తారేమో అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. సీట్ ఇస్తే మాత్రము మిగతా వాళ్ళకి కూర్చోడానికి సీట్లు ఉండవయ్యా. ఇంకా ప్రపంచాన్నే మొత్తం దోచేస్తారు, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యంగా తయారైపోతుంది. అలాగా ఆయనంటేనే అంత బాధపడిపోతున్నారే. వేరే మీరు డిప్యూటీ సీఎం గురించి అందరి సమస్యలు తెలుసుకొని అందరి సమస్యలు తీర్చండి. మరి మీరు ఆయన గురించి ఎందుకు బాధపడుతున్నారు? స్టూడెంట్స్ గురించి మాట్లాడండి. నోరిప్పరా? ఇప్పండి నోరు. చనిపోయినప్పుడు బాధ లేదా? దెబ్బలు తగిలినప్పుడు బాధ లేదా? ఆయన నన్నందుకు మీకు అంత రోషం పుచ్చుకొచ్చి అంత కన్నీళ్ళు వస్తున్నాయి. అదే కన్నీళ్ళు మీరు స్టూడెంట్స్ గురించి కార్చండి, ప్రజల గురించి కార్చండి, పేదవాళ్ళ గురించి కార్చండి కన్నీళ్ళు. అది అంటే ఇక్కడ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం నుంచి నిధులు వస్తాయి కాబట్టి ఆయన ఇలా మాట్లాడుతున్నారు, ఆ నిధుల కోసం, ఆ పైసల కోసం అని కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అవును 100%. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి నేనున్నానయ్యా, నేను చాలా కష్టాల్లో ఉన్నా. ఒక కోటీశ్వరుడు వచ్చి అమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి కష్టాలు చూస్తున్నా, నాకు ఎంతో డబ్బు ఉంది, నీకు ఇచ్చేస్తాను అని సగం డబ్బు నాకు ఇస్తే నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను? ఎవరైతే మనకి సహాయం చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాము. అలాగే పవన్ కళ్యాణ్ కూడా నరేంద్ర మోడీకి సేమ్ సిచ్యువేషను అదే చేస్తున్నాడు. లేకపోతే తిట్టిన ఏడిపే, బాధపడిన ఏడిపే, ఇంటికి వచ్చి పరామర్శించిన ఏడిపే, ఇంకా దేని గురించి ఏడవకుండా ఉన్నాడు ఆయన మహానుభావుడు. అన్నిటికీ ఏడుస్తున్నాడు. ఇంకా ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తే గిల కొట్టుకుంటాడు, ఇంకా తట్టుకోలేక సంతోషం. అది అంటే ఒక్కటి ఏంటంటే ఆయన బాధపడ్డాడని ఎంతో మంది ఇక్కడ గిట విద్యార్థులు గిట ఎంతో మంది అక్కడ చనిపోయిన వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు, లాఠీ చార్జ్ తిన్న వాళ్ళు, ఎంతో మంది కేసులైన వ్యక్తులు గిట జైలుకి వెళ్ళిన వాళ్ళు, పోలీస్ వ్యవస్థ గిట అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మీరు వినకపోతే డ్రగ్స్ చల్లి నిన్ను కేసు బుక్ చేసి లోపటేస్తాం రాని అన్నారు. అప్పుడు రాని బాధ పవన్ కళ్యాణ్ అన్నకు ఇప్పుడు ఎందుకు వచ్చింది? తిట్టిననే, మోడీ గారిని తిట్టిననే బాధపడుతుండు పవన్ కళ్యాణ్ అన్న అంటే వాళ్ళకి నిధులు కావాలి. ఇప్పుడు నాకు నిధులు ఇచ్చిన ఆయనని నేను పొగడాలి కానీ, నేను పొగడాలి కానీ పొగడకుండా ఉంటే మళ్ళీ ఆ రోజు ఇంత జరిగింది కదా, ఆ రోజు మాట్లాడలేదు అంటే నాకు నిధులు కావాలంటే కంపల్సరీ మోడీ గారిని పొగడాలి. నేను పొగిడితేనే మన రాష్ట్రానికి బాగు చేసుకోవడానికి నాకు నిధులు వస్తాయి. అందు గురించి ఆ మాట అన్నాడు అనుకోవచ్చు. స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే మోదీ ఇన్నిసార్లు ప్రధానమంత్రి కావడం ఫస్ట్ టైము. అదొకటి. అంత పెద్ద మనిషిని మీరు అందరూ తిట్టిందని పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే బాధపడ్డారు, దేశం అంతా ఏం బాధపడలే. పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే బాధపడ్డాడు. ఎందుకంటే ఇన్నిసార్లు గెలిచి ఇంత పెద్ద ప్రధానమంత్రి దేశాన్ని
నడిపించిన వ్యక్తిని తిడితే నాకు బాధ అనిపించింది. నిధులు ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళకు నిధులు ఎక్కువ శాంక్షన్ అవుతున్నాయి, పథకాలు మంచి మంచి పథకాలు వస్తున్నాయి. కాబట్టి మోదీ గారిని పొగిడితే నాకు ఎక్కువ నిధులు వస్తాయి, నా రాష్ట్రాన్ని బాగు చేసుకోవచ్చు నేను. అంటే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద కొంచెం కోపం, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏమనంటే ఈయన డిప్యూటీ సీఎం కాదు, బీజేపీ పిఆర్ టీం అయినాడు, ఈయన బీజేపీని పొగుడుతున్నాడు అది అని చెప్పేసి తిడుతున్నారు. దీని మీద ఒకటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఏం జరిగిందంటే మోడీ గారిని ఎందుకు పొగిడిండు, ఆ రోజు ఎందుకు అంతమంది విద్యార్థులు చనిపోతే గిట ఆ రోజు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు పొగిడితే చాలా మంది కోపం ఉంది. ఎవరికైనా కోపం. ఆ రోజు అంత వాళ్ళు ఎంతో పోరాటం చేసిండ్రు, రక్తం ప్రొటెస్ట్ చేసిండ్రు, రక్తం దారపోసిండ్రు. ఆ రోజు మాట్లాడలేదు, ఈ రోజు మోడీ గారిని పొడితే ఎవరికైనా కోపం వస్తుంది, సాధ్యం. ఎవరికైనా కోపం వస్తుంది, ప్రతి ఒక్క చిన్న పిల్లోనికైనా కోపం వస్తుంది. ఎందుకంటే నాకు నిధులు కావాలి. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే మోదీ గారిని పొగిడితే నాకు నిధులు ఎక్కువ వస్తాయి, నా రాష్ట్రాన్ని నేను బాగు చేసుకుంటా, ప్రధానమంత్రితోటి అది అవుతుంది, నాకు అక్కడ నుంచి కేంద్రం నుంచి నాకు అన్ని శాంక్షన్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఉల్టా మాట్లాడితే నాకు వచ్చే నిధులు గిట్ట రావు. పైసల కోసం నా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఒక దగ్గర పని చేస్తున్నా, ఆయన నాకు ఎంతో సాయం చేయాలంటే నాకు అవసరం ఉంది. కాబట్టి నేను ఆయనను పొగడాలి. మా సేటు మంచోడు, నాకు దేవుడు లాంటోడు, నన్ను ఆదుకుంటాడు, నాకు బాధ అనిపిస్తుంది, ఎవరన్నా ఏమన్నా అంటే నాకు బాధ అనిపిస్తుంది. అట్లా పొగుడుతుంటే నా రాష్ట్రాన్ని బాగు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ మాట అన్నాడు. కానీ అందరు ఏమంటే డ్రామా క్రియేట్ చేస్తుండు, ఆయన దేవుడు అంటుండు, దేవుడిలాగా పోలుస్తుండు. అప్పుడు రాని బాధ ఈ రోజు ఎందుకు వచ్చింది, ఆ రోజు రాని బాధ ఈ రోజు వచ్చింది అంటారు. ఆ రోజు ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది చనిపోయినరు, రక్తం దారపోసిండ్రు, ఆ రోజు కేసుల పాలైనరు. ఇప్పుడు గిట ఈవెన్ తిట్టిన వాళ్ళని జైల్లో వేస్తున్నారు. మరి క్షమించి వదిలేయచ్చు కదా. ఇప్పుడు మోదీ గారు అంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు క్షమించి వదిలేయచ్చు కదా. వాళ్ళ మీద కేసులు కట్టి మళ్ళీ వాళ్ళని ఇప్పుడు లోపల తోయిస్తుండ్రు. వీడియోలు గిట క్షమాపణ చెప్పండి మోడీకి అని వీడియోలు తీసి పెడుతుండ్రు. మరి ఇప్పుడు ఏమనాలి ప్రధానమంత్రిని? ఇప్పుడు ఆయన ఆర్డర్ చేసిందే కదా, తప్పు ఇది. అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్న ఏంటంటే నాకు నిధులు రావాలని ఆయన పొగిడిండు అంతే, దట్స్ ఆల్. అది నిజమే అసలుకి. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక పిఎం ని అలా పరిశ్రమించడం అంటే చాలా మంచి మాట. అది కాదనట్లేదు. కాకపోతే వేలాది మంది స్టూడెంట్స్ బాధపడుతున్నప్పుడు మరి ఆ రోజు మరి మీ పవర్ ఎక్కడ పోయిందని చెప్పేసి నేను అడుగుతున్నాను. లైక్ పవన్ కళ్యాణ్ గారు అయినా సరే, అంటే నా ఫేవరెట్, లైక్ సినిమాలో ఫేవరెట్ కానీ లైక్ రాజకీయ ప్రకారం పోతుంటే ఈ రోజులలో లైక్ కొన్ని మేము ఏదైతే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ మాటలు అయితే రావట్లేదు. ఎందుకనంటే లైక్ మీకు ఆ టైంలో మీరు హాస్పిటల్లో ఉండడమో ఏదైతే చూసామో మీ అంత బాగుంది. కానీ నరేంద్ర మోడీ గారి గురించి అంత మంచి మాట్లాడినప్పుడు మరి పిల్లల పైన అట్లా లైక్ లాఠీ చార్జీలు వేయడం సరే అంటే అనుకుంటాం కదా ఈ రోజు స్టూడెంట్సే రేపటి భవిష్యత్తు అని చెప్పేసి. మరి అట్లాంటిది ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి ఒక చిన్న ఆందోళన అయితే ఉంది మాకు. సో అదైతే కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఒక యాజ్ ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే అది కాదు. ఎందుకనంటే ఏదైతే మేము ఇక్కడ లైక్ నరేంద్ర మోడీ మేము తిట్టినామో, అంటే ఇన్ని రోజులు పడుకుండా ఒక నరేంద్ర మోడీ పని చేయట్లేదు అంటే కింద సీఎం వాళ్ళు ఏం చేస్తారు, ఎమ్మెల్యే వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి మేము గట్టి అడిగినాము. కాకపోతే ఆ టైంలో లైక్ మీరు స్టూడెంట్స్ గురించి కొంచెం మాట్లాడినా బాగుంటుంటే, లైక్ స్టూడెంట్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి అంతో డబ్బులు ఇవ్వడం అయినా సరే ఏదైనా చేస్తే కరెక్ట్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. కాకపోతే నేనైతే చాలా ఫీల్ అయిపోయానన్న. అంటే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోట్ల నుంచి ఇట్లాంటి మాటలు రావడం అంటే ఖాళీ మనం నరేంద్ర మోడీని తిడితేనే ఇంత ఫీల్ అయిపోయిండు. కానీ అక్కడ వేలాది మంది స్టూడెంట్స్ కొంతమంది చనిపోయారు, కొంతమంది లైక్ హాస్పిటల్లో లైక్ జాయిన్ అయిపోయారు. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి నాకైతే చాలా చండాలంగా అనిపిస్తుంది ఈ విషయానికి. అయితే చాలా మంది ఏమంటున్నారంటే కేంద్రం నుంచి నిధులు వస్తాయి కదా, ఆ నిధుల కోసము నరేంద్ర మోదీ గారిని పొగిడారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అది కూడా కరెక్టే అన్న. ఎందుకనంటే ఇప్పుడు మనం స్టూడెంట్స్ ని పొగిడితే అంటే కొంత అంటారు కదా, అంటే ఒక సినిమా హీరో అయితే కొన్ని దాంట్ల గురించి మాట్లాడొద్దు, ఒక రాజకీయ ప్రకారంగా ఉంటే మనం కొన్ని దాంట్ల గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి ఏవైతే కొన్ని ఉన్నాయో దాంట్లో ఇది కూడా ఒకటి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అందుకనే మరి రేపటి నాడు లైక్ ఆంధ్రకి సపోర్ట్ చేయకపోవడం అయినా సరే ఏంది, వీళ్ళు కూడా లైక్ సామాన్య ప్రజలతోనే మాట్లాడినట్టు మాట్లాడుతారు అని చెప్పేసి అట్లా అనుకోవడం అయినా సరే లైక్ నాకు అట్లా అనిపించింది. ఎందుకనంటే లైక్ యాజ్ ఎ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే లైక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఇలా మాట్లాడొద్దు అని అనుకుంటాడో సేమ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడాడు. చాలా మంది ఏమంటున్నారంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కాదు, బీజేపీ పిఆర్ టీం అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు ఆయన సోషల్ మీడియాలో. బీజేపీ పిఆర్ టీం అయితే కాదు. కాకపోతే ఏందనంటే లైక్ ఆంధ్రకి ఏదైతే
లైక్ నిధులు తీసుకొని వద్దాము, లైక్ ఆంధ్రప్రదేశ్ లైక్ ఆంధ్రనే మార్చేద్దాం అన్నట్టు ఒక మైండ్ సెట్ తోనైతే మనోడు ఉండు. లైక్ ఆ మైండ్ సెట్ తో ఉంటే లైక్ చాలా మందికి చాలా విలన్ అయిపోతారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పర్సనల్ గా ఏదైతే లైక్ ఆ సమావేశం రోజు లైక్ మాట్లాడుతుంటేనే లైక్ చాలా మెంటల్ లేసింది. లైక్ ఒక పవర్ స్టార్ అయినా ఇట్లా మాట్లాడేది, ఒక పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడేది అని చెప్పేసి నాకు అనిపించింది. మరి అదంతా లైక్ ఆంధ్ర మంచి గురించి అయితే నో ప్రాబ్లం, నేను ఇది ఏమనుకోను. కాకపోతే లైక్ సొసైటీలో ఇప్పుడు మీరు కూడా డిప్యూటీ సీఎం కాబట్టి లైక్ చిన్న చిన్న హీరోలే లైక్ ప్రియదర్శి వాళ్ళు వీళ్ళే మాట్లాడుతున్నారు. లైక్ మేము ఏందో వాయిస్ ద రేజ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్లాంటి డిప్యూటీ సీఎం లాగా ఉన్నప్పుడు లైక్ మీరు వాయిస్ రేజ్ చేయకపోవడం అనేది నిజంగా చాలా చింతించే విషయం అని చెప్పుకోవచ్చు. లైక్ నాకైతే నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట, ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది రిలీజ్ అయింది. రిలీజ్ అదే ఓపెన్. ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ రిలీజ్ అండ్ ఓపెన్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది ఘనత. బాగా చేశారు. ఎవరు చేశారని పక్కన పెడితే కనుక బాగా చేశారు. కాబట్టి ఈ రోజున కొంతమంది పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడడం తప్పు. మోడీ గారి కోసం తిడితే పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారని సంబర్థం వచ్చింది కదా. ఖచ్చితంగా మన ఇండియాలో 28 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మోడీ లాంటి నాయకుడు లేడీని భావిస్తాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు. ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారికి మోడీకి పెద్దమ్మల పాపలు కాదు, కానీ మోడీ గారు మంచి ఉన్నతమైన భవిష్యత్తు ఇండియాకి చూపిస్తాడు. కాబట్టి మన 28 రాష్ట్రాలకు కూడా చూపిస్తాడు. కాబట్టి మోడీ గారికి తప్పుగా మాట్లాడొద్దని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దాంట్లో సందేశం లేదు. ఇక నచ్చినోళ్ళు నచ్చనోళ్ళు ఎన్నో మాట్లాడచ్చు. నీకు నేను అదే చెప్తాను, నీకు నేను వస్తాను, నాకు నచ్చవు, ఎన్నో మాట్లాడచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి. ఓకే, అంటే కేంద్రం నుంచి నిధులు వస్తాయని చెప్పేసి మోదీ గారిని అలా అన్నారు అని చెప్పి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అలాగని లేదు. కేంద్రం నుంచి నిధులు వస్తేనే సమస్య కాదు. ఇక్కడ ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా మోడీ గారు ఎంత నిధులు ఇవ్వాలో అంత నిధులు ఇస్తారు. అలాగని ఒక ఈ ప్రసారం అనేది కరెక్ట్ కాదు. నిధుల వరకు ఏముంది, ప్రతి రాష్ట్రానికి కూడా మోడీ గారు కేంద్రం నుంచి నిధులు ఇస్తారు. అలాగని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కాదు, కర్ణాటక కేరళ మహారాష్ట్ర అని కాదు, ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా మోడీ గారు ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. అదే తప్పితే మోడీ గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన ఇటువంటి అసభ్యకరమైన పదజాలాలు ఆడడం అనేది కరెక్ట్ కాదని నేను భావిస్తాను. అంటే ఆ రోజు స్టూడెంట్స్ ని కొట్టినప్పుడు మీకు బాధ కలగలేదు, ఆ రోజు స్టూడెంట్స్ చనిపోయినప్పుడు మీకు బాధ కలగలేదు, ఈ రోజు మోదీ గారిని అంటే మీకు బాధ అవుతుంది అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దీనికి స్టూడెంట్స్ కొట్టినప్పుడు లేదా చంపినప్పుడు లేదా తిట్టినప్పుడు లేదా బాధించినప్పుడు దాని సిద్ధాంతాల ప్రకారంగా ఎవరిని ఏ శిక్ష అమలు చేయాలి, తప్పు ఒప్పులు చూసి అన్ని జరుగుతాయి. దాంట్లో తప్పు లేదు. ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉన్నా సరే దాన్ని ఏం చేయాలనేది రాష్ట్రం నుంచి కేంద్రం వరకు కూడా ఒక పర్యాణంలో ఉంటుంది. అదే తప్పితే కనుక మనకు ఏదో ఒకటి దొరికింది కాదని చెప్పి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని భావిస్తాను. మోడీ గారిని ఎందుకు పొగిడిండ్రు పవన్ కళ్యాణ్ అన్న? ఆ రోజు ఎంతో మంది విద్యార్థులు చనిపోతుంటే నిరసన చేస్తుంటే ఆ రోజు బాధ కలగలేదా పవన్ కళ్యాణ్ అన్నకు? ఈ రోజు మోదీ గారిని తిట్టిందనే బాధపడుతుండ్రు. ఆ రోజు విద్యార్థులు ఎంతో మంది చనిపోయింది కదా, ఆ రోజు బాధపడలేదే, ఈ రోజు ఎందుకు బాధపడుతుండ్రు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరికీ నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది, అవసరం నాకు ఉంది. మీరు అడిగినందుకు నేను చెప్పాలా ఖచ్చితంగా. ఆ రోజు ఈ రోజు ఎన్నడికి ప్రతిరోజు నేడు నుంచి నాడు వరకు ఖచ్చితంగా అయితే కనుక అవన్నీ అమల్లోకి వచ్చినాయి. మనకు తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మనము దానిపైన ఏవోవో మాట్లాడతాం. ఆ మాటల అర్థాలు మనకు అవసరం లేదు. నాకు తెలిసిన నేను చెప్పను, అది మాట్లాడకూడదు. కానీ ఆ రోజు కూడా ఈ రోజు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు లేదా తదుపరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైనా సరే అది ఖచ్చితంగా దానిపైన చర్చలు జరిగి ఉంటాయి, జరగకంటూ ఉండవు. 100%. మనం ఏమనుకుంటామంటే న్యాయం జరగలేదు అనుకుంటున్నాం మనము. అంటే నిధుల గురించే మాట్లాడింది. వినండి, న్యాయం జరగలేదని మనం అనుకుంటున్నాం. న్యాయం జరిగిన రోజులు కూడా ఉన్నాయి. నిజంగా ఈ రోజున సోదరా మీరు అడిగింది మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మీరు అడిగారు కాబట్టి మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పరివారం పైన కూడా
ప్రతి ఒక్క సమస్య పైన కూడా ఖచ్చితంగా ప్రతి రోజుల్లో, ఈ రోజులు కాదు మునుపటి రోజుల్లో కూడా న్యాయం అనేది జరిగి ఉంటుంది.